నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో కట్టిన జడ్జెస్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ జడ్జెస్ బంగ్లాస్ కి ఈ రోజే హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయితే జరిగింది. ఒక్కొక్క బంగ్లా ఎలా ఉందో మీరు చూడండి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ వైపు సెక్యూరిటీ రూము, అలాగే దాని పక్కనే సర్వెంట్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 2019 స్క్వేర్ యార్డ్స్ లో అయితే నిర్మిస్తున్నారు. 7,775 ఎస్ఎఫ్టీ అనమాట. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3,733 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2,266 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా హెల్పర్ రూమ్ వచ్చేసి 655 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ రూమ్ వచ్చేసి 156 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఈ బంగ్లాకి ఫ్రంట్ సైడ్ లోనే లాన్ ఏరియా ఉంటుంది. ఆ లాన్ ఏరియా వచ్చేసి 4,013 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఒక్కొక్క బంగ్లా లోపల ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ జడ్జెస్ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేశారు. ఇంకా ఇందులో కార్ పార్కింగ్ ఏరియా 347 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. అలాగే ఆఫీస్ ఎంట్రీ వచ్చేసి 102 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా పూజా రూమ్ కానీ, ఫ్యామిలీ లాంజ్ కానీ అవన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో జడ్జెస్ బంగ్లాస్ కి ప్రెజెంట్ ఈ రోజు ఇనాగ్రేషన్ అయితే జరిగింది. అలాగే ఏంటంటే పిచ్చుకులపాలెం దగ్గర జ్యుడిషియల్ అకాడమీకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇంకా జడ్జెస్ బంగ్లాస్ కి పక్కనే క్లబ్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ కూడా వేశారు. అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో జిమ్నిజం, ఫ్యామిలీ లాంజ్, మాస్టర్ బెడ్రూమ్, ఇంకా ఒక బెడ్రూము, మల్టీపర్పస్ హాలు, ల్యాండ్స్కేపర్ టెర్రస్ అయితే ఉంటుంది. ఈ జడ్జెస్ బంగ్లాస్ దగ్గరే లోపల 1.5 ఎకర్స్ లో ఒక సెంట్రల్ పార్క్ కూడా నిర్మిస్తారు. ఆ సెంట్రల్ పార్క్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్ ఏరియా అవన్నీ ఉంటాయి. లోపల ఇంటీరియర్ గా మొత్తం ఎలా ఉందో మీరు చూడొచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని ప్రాజెక్ట్స్ రియాలిటీలోకి అయితే వచ్చేస్తున్నాయి. అలాగే ఈ జడ్జెస్ బంగ్లాస్ కి దగ్గరలోనే హానరబుల్ జడ్జెస్ కి సంబంధించి గెస్ట్ హౌస్, క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ రోజే కంప్లీట్ అయింది. అదొచ్చేసి 6,300 స్క్వేర్ యార్డ్స్ లో అయితే నిర్మిస్తున్నారు. దాని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 50,000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. G+3 ఫ్లోర్స్ తో నిర్మిస్తారు. దాంట్లో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ హాలు, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఇంకా లాంజ్, కిచెన్ ఏరియా, స్టాఫ్ ఇంకా డ్రైవర్స్ కి డార్మిటరీస్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి జిమ్నిజం, యోగా, ఇంకా ఏరోబిక్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ హాలు, ఇంకా ప్రీ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో 6 ప్రీమియం సూట్ రూమ్స్ ఉంటాయి. ఇంకా 2 డీలక్స్ రూమ్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి 4 ప్రీమియం సూట్ రూమ్స్, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న టెర్రస్ ఏరియా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ కదా. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే టెర్రస్ ఏరియా అయితే ఉంటుంది. ఈ టెర్రస్ ఏరియా కూడా చాలా స్పేషియస్‌గా అయితే ఉంది. అలాగే పిచ్చుగుళ్ళపాలెం దగ్గర ఫౌండేషన్ వేసిన జ్యుడిషియల్ అకాడమీ వచ్చేసి దాదాపు 4.83 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో అకాడమిక్ బ్లాక్ వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. అకాడమిక్ బ్లాక్‌లో 500 సీటర్స్ ఆడిటోరియం ఉంటుంది. ఇంకా 120 సీటర్ సెమినార్ హాలు,
మల్టిపుల్ 7 సీటర్ క్లాస్ రూమ్స్, ఇంకా మూట్ కోర్ట్ హాలు, ఫోరెన్సిక్ ల్యాబు, కంప్యూటర్ ల్యాబు, లైబ్రరీ, ఇంకా డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, హానరబుల్ జడ్జెస్ లాంజు, ఫ్యాకల్టీ రూమ్స్, ఇంకా హెల్త్ యూనిట్ ఇయన్నీ ఉంటాయి. ఇంకా హాస్టల్ బ్లాక్ వచ్చేసి G+8 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. ఆ హాస్టల్ బ్లాక్‌లో రెసిడెన్షియల్ అకామిడేషన్, ఇంకా జ్యుడిషియల్ ఆఫీస్ అయన్నీ ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ బంగ్లాస్ దగ్గర ఇంటర్నల్‌గా రోడ్స్ కూడా వేశారు. ఈ రోడ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుండి ఇక్కడి వరకు అయితే వేశారు. ఒక 2.5 కిలోమీటర్స్ వరకు ఈ హైకోర్ట్‌కెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైపు కొత్తగా తారు వేశారు. అలాగే ఇంటర్నల్‌గా రోడ్డు కూడా వేశారు. ఈ జడ్జెస్ బంగ్లాస్‌కి ఇంటర్నల్‌గా 12 మీటర్స్ విడ్త్‌తో ఉండే రోడ్స్ అయితే వస్తాయి. ఈ బంగ్లాస్ అన్నీ చూడండి ఒక లైన్‌లో ఎలా ఉన్నాయో మొత్తం. ఈ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని N11 E6 రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతుంది. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. ఈ జస్టిస్ సిటీ వచ్చేసి N11, N12, E6, E5 రోడ్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో అన్ని బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఒక్కొక్క బంగ్లాకి కంప్లీట్ వ్యూ మొత్తం మీరు చూడండి 360 డిగ్రీ వ్యూ ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.